మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా అందుతున్న అప్డేట్స్ ప్రకారం మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో వన్ సైడెడ్గా దూసుకెళ్లిన ఎన్డీఏ కూటమి ఈవీఎం కౌంటింగ్ మొదలైన తర్వాత కూడా జోరు కొనసాగిస్తోంది. బీజేపీ కూటమి సుమారు 100 స్థానాల్లో లీడింగ్లో ఉంది. కాంగ్రెస్ 60 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే బీజేపీ ఇండియా కూటమి నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతూ ఉన్నాయి. క్షణక్షణానికి లీడింగ్ మారిపోతూ వస్తోంది. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో వన్ సైడెడ్గా దూసుకెళ్లిన ఎన్డీఏ కూటమి ఈవీఎం కౌంటింగ్ అయిన తర్వాత కూడా కౌంటింగ్ మొదలైన తర్వాత కూడా జోరు కొనసాగిస్తోంది. బీజేపీ కూటమి సుమారు 100 స్థానాల్లో లీడింగ్లో ఉంటే కాంగ్రెస్ 60 స్థానాలకు మాత్రమే ఆధిక్యానికి పరిమితమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది మహారాష్ట్ర మీద. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి గవర్నమెంట్ను ఫామ్ చేస్తామని అటు కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ శివసేన పార్టీలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. కానీ ఏక్నాథ్ షిండే వర్గం, శివసేన నిలువునా చీల్చేసిన ఏక్నాథ్ షిండే వర్గం కావచ్చు, అట్లాగే ఎన్సీపీ నిలువునా చీల్చేసిన అజిత్ పవార్ వర్గం కావచ్చు, ఇటు ఫడ్నవీస్ బీజేపీ కావచ్చు, మూడు కలిసి మరోసారి అధికారాన్ని ఏర్పాటు చేసే దిశగా, మరోసారి మహారాష్ట్రలో అధికారాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న అప్డేట్స్ ప్రకారం ప్రస్తుతం బీజేపీ లీడింగ్లో ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే గవర్నమెంట్ని నడుపుతూ ఉన్న బీజేపీ కూటమిలోని మహాయుతి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదట్లో నెక్ టు నెక్ అన్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత లేదు, ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడుతుంది, రెండు శివసేన మీద సింపతి ఉంది, ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని నిలువునా చీల్చేశారు కాబట్టి ఆయన మళ్ళీ ప్రజలు గెలిపిస్తారు మరాఠీలు అన్న ఈక్వేషన్స్, రకరకాల చర్చలు సాగాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పాయో, ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఫలితాలకు దగ్గరగానే ప్రస్తుతం రిజల్ట్ అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. దాదాపు ఇప్పుడు మనం చూసినా కూడా ఎన్డీఏ మహారాష్ట్రలో 114, ఎన్డీఏ మీన్స్ మహాయుతి 114 సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి 84 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దాదాపు మ్యాజిక్